అందరికీ నా శిరస్సు వచ్చి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. గెలిపించింది మీరు, కష్టపడ్డది మీరు. మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి. గెలిపించింది మీరు, కష్టపడ్డది మీరు. వేల మంది కష్టపడితే ఒక్కరు ఎమ్మెల్యే అవుతారు. అట్లాగే కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలను బ్రహ్మాండంగా చేసుకుంటూ మనం ముందుకు సాగినాం. 2014లో ఆనాడు కూర్చోండి అమ్మా, డిస్టర్బ్ చేయండి, కూర్చోండి మధ్యలో తమ్ముడు, కూర్చోండి బయట जाओ जरा, बैठ जाओ, मुगड़ కూర్చో अरे बैठ जाओ भाई, क्या कर रहे हो, बैठ जाओ बैठो आराम से बैठो. మీరు కూడా కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. వెనకాల కూర్చున్న వాళ్ళు గడ్డ కూర్చోండి, మీరు పక్కన జరగండి, కూర్చోండి లేదా పక్కన జరగండి, కూర్చోండి లేదా పక్కన జరగండి, కూర్చోండి తమ్మి. 2014లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా ఆశీర్వదించి, మీరు రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, మీ చేతుల్లోనైతేనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడానికే ప్రజలు తీర్పునియడం జరిగింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ఆ రోజు మనకిద్దరే ఎమ్మెల్యేలు ఉండే. ఒకరు పద్మారావు గారు, మరొకరు మల్కాజ్గిరిలో కనకారెడ్డి గారు. కానీ హైదరాబాద్ ప్రజలు ఎంత గొప్పవారంటే, ఎన్నిక అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం 6 నెలల్లోనే కరెంటు సమస్యను పరిష్కారం చేసి, అప్పటిదాకా ఇంటింటా ఉన్న ఇన్వర్టర్లు, ప్రతి అపార్ట్మెంట్ లో ఉండే జనరేటర్లు, ప్రతి జిరాక్స్ సెంటర్ లో కూడా కనబడే ఇన్వర్టర్లు అన్నింటినీ కూడా మాయం చేసి 6 నెలల్లోనే కరెంటు సమస్య పరిష్కారం చేసి, ఆంధ్ర తెలంగాణ కాదు, హైదరాబాద్ అంటే మొత్తం మినీ భారతదేశం, ఇక్కడ లేని వాళ్ళు ఎవరు ఉంటుందని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడానికే ప్రజలు తీర్పునియడం జరిగింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ఆ రోజు మనకిద్దరే ఎమ్మెల్యేలు ఉండే. ఒకరు పద్మారావు గారు, మరొకరు మల్కాజ్గిరిలో కనకారెడ్డి గారు. కానీ హైదరాబాద్ ప్రజలు ఎంత గొప్పవారంటే, ఎన్నిక అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం 6 నెలల్లోనే కరెంటు సమస్యను పరిష్కారం చేసి, అప్పటిదాకా ఇంటింటా ఉన్న ఇన్వర్టర్లు,